స్టాక్ మార్కెట్ పతనం ఎఫెక్ట్ దేశంలోని అత్యంత ధనవంతులపై భారీగానే పడింది. ఇండియాలోని నలుగురు టాప్ బిలియనియర్లు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, సావిత్రి జిందాల్ కుటుంబం, శివనాడర్ కలిసి దాదాపు 85,000 కోట్లకు పైగా నష్టపోయారు. వీరిలో భారతదేశంలో అత్యంత ధనవంతుడు రిలయన్స్ ఇండస్ట్రీ చైర్మన్ కూడైన ముఖేష్ అంబానీ అత్యధికంగా నష్టపోయారు. ఆయన సంపద $3.6 బిలియన్ పడిపోవడంతో మొత్తం నికర విలువ $87.7 బిలియన్ తగ్గింది. అదానీ గ్రూపును నడుపుతున్న గౌతమ్ అదానీ సంపద $3 బిలియన్ పడిపోవడంతో నికర విలువ $57.3 బిలియన్ చేరింది. ఓపీ జిందాల్ గ్రూప్ యజమానులు సావిత్రి జిందాల్తో పాటు ఆమె కుటుంబం $2.2 బిలియన్ నష్టపోయారు. వారి సంపద ఇప్పుడు $33.9 బిలియన్ ఉంది. ఆమె ప్రస్తుతం ప్రపంచ ధనవంతుల జాబితాలో 45వ స్థానంలో ఉన్నారు. ఇక హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఫౌండర్ శివనాడర్ కూడా నష్టాల పాలయ్యారు. ఆయన సంపద $1.5 బిలియన్ తగ్గి $30.9 బిలియన్ చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు జరగడంతో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. టారిఫ్ వార్ ముదరడం, యునైటెడ్ స్టేట్స్ లో మాధ్యం భయాల కారణంగా పెట్టుబడిదారులు ఆందోళన చెందారు. సెన్సెక్స్ 3,000 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ 22,000 మార్కు దిగువకు పడిపోయింది. ట్రంప్ టారిఫ్ వార్తో పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఆటుపోట్లకు గురవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు వేచి చూడడమే బెస్ట్ అంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్.